ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు, ప్రాచీన సంస్కృతి ప్రియులకు విజ్ఞప్తి. ఇప్పటికీ ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అని చెప్పడానికి 112 ప్రమాణాలు చెప్పడం జరిగింది. కానీ బ్రిటిష్ వాళ్ళు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం కల్పించబడింది అని వ్రాశారు. అది వాస్తవం కాదు అని చెప్పడానికి ఈ ప్రమాణాలు చాలు. అయినా ఇప్పుడు మరికొన్ని ప్రమాణాలను చెప్తున్నాను. ఈ సనాతన సంస్కృతి అతి ప్రాచీనము అని చెప్పడానికి ఇప్పుడు ప్రమాణం చెప్తాను చూడండి. 1807, 1892లో జర్మన్ జంతు శాస్త్రజ్ఞులు హైనోడాన్ గెంపోథెరస్ అనేటువంటి జంతువుల యొక్క శిలాజాలను కనుగొన్నారు. ఈ హైనోడాన్ గెంపోథెరస్ అంటే 4 దంతాల ఏనుగు. ఏనుగుకి 2 దంతాలున్న మనకి తెలుసు, కానీ 4 దంతాల ఏనుగుని వాళ్ళు కనుగొన్నారు. ఇవి 1.2+ మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై తిరిగాయి అని వాళ్ళు చెప్పారు. ఈ 4 దంతాల ఏనుగు ప్రస్తావన శ్రీమద్ వాల్మీకి రామాయణంలో ఉంది. అంటే అతి ప్రాచీనమైన విషయాన్ని మన సంస్కృతి తెలుపుతోంది. అది ప్రధానమైన విషయం. అంతవరకు ఏనుగు 4 దంతాల ఏనుగు ఉన్నది అనేది ప్రపంచంలో ప్రసిద్ధం కాదు, కానీ మనకి వాల్మీకి రామాయణంలో ఉన్నది. వాల్మీకి రామాయణంలో సుందరకాండలో రావణ్ణి పరిచారికలు, రాక్షస స్త్రీలు సీతను చంపి తినేస్తాము అని బెదిరించారు. అప్పుడు త్రిజట, నన్ను చంపండి, సీతను చంపి తినవద్దు, రాక్షసుల నాశాన్ని, ఈమె భర్తకు విజయాన్ని సూచిస్తూ నాకు కల వచ్చింది అని ఒక వృత్తాంతం చెప్పింది. కల వృత్తాంతం ఏమిటి? ఆ కలలో ఏం చూసింది? రాఘవశ్చ మయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరూఢశైల సంకాశం చచార సహలక్ష్మణ. రామచంద్రుడు అలాగే లక్ష్మణుడు వీళ్ళు 4 దంతాలు కలిగిన ఏనుగు పైన ఎక్కారు. ఆ ఏనుగు ఎలా ఉంది? శైలం వలె, పర్వతం వలె ఎత్తుగా ఉన్నది. దానిపైన వారు సంచరించారు అని చెప్పింది ఆమె. అంటే ఈ అతి ప్రాచీనమైనటువంటి ఈ 4 దంతాల ఏనుగు రామాయణం రాసిన వాల్మీకి తెలుసు. కనుక సనాతన ధర్మం యొక్క ప్రాచీనత అనేది ఈ 4 దంతాల ఏనుగుని పేర్కొనడం ద్వారా మనకు తెలుస్తుంది. ఇది ఒక ప్రమాణం. పూర్వం ఈ లంకను, అంటే శ్రీలంకను సింహళం అనేవారు. ఈ సింహళానికి అవతల లంక ఉండేది అని, అందులో కొంత భాగం మునిగిపోయిందని కూడా చెప్తారు. ఇది ఇంతకీ ఆ లంక సింహళం 2 కలిసే ఉన్నాయి కనుక ఇప్పుడు శ్రీలంక అనే పేరుతో ఆ మొత్తం భాగాన్ని పిలుస్తున్నారు. అక్కడ రామకథకు సంబంధించిన కొన్ని నిదర్శనాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఆ లంకకు వెళ్ళడానికి ఉండేటువంటి దారిని రామసేతు అంటున్నాం. అంటే ఈ సముద్రంలో అక్కడ ఉన్నటువంటి సేతు ఏదైతే ఉందో రామసేతు అంటున్నాం. పూర్వం దాన్ని ఆడం బ్రిడ్జ్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ మానవ నిర్మితమైనటువంటి బ్రిడ్జే, అది మానవ నిర్మితమైన సేతువే అని నాసా వాళ్ళు చెప్పినట్టుగా మనకి వార్త వచ్చింది. కాబట్టి రామసేతు ఒకానొక నిదర్శనంగా చెప్పుకోవాలి. ఇది కాకుండా శ్రీలంకలో ఈ ద్రోణగిరి అనే సంజీవని పర్వతం యొక్క శేషం ఉంది. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం హిమాలయాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు కదా, ఆ సంజీవని పర్వతం యొక్క భాగం అక్కడ ఉంది అని చెప్పని గుర్తించడం జరిగింది. అంటే అక్కడ ఉండే కొండ కాదది, దానిపై ఉన్నవి అక్కడ ఉండే చెట్లు కావు, అవి హిమాలయ ప్రాంతంలో ఉండేటువంటి చెట్లు. అలాగే సీతాదేవి ఎక్కడ కూర్చున్నదో అశోకవనంలో ఆ చెట్టును కూడా ఇప్పుడు చూపిస్తున్నారు. అంతేకాదు ఆ భాగంలో ఏ భాగం అయినట్లయితే ఇదివరకు పూర్వం లంక ఉండి అది కాలిపోయిందో, ఆంజనేయ స్వామి తోకను అంటించారు కదా, తోకకి నూనె గుడ్డలు కట్టి అంటించినప్పుడు ఆయన ఎగిరాడు. ఎగిరితే ఆ తోక ఉండేటువంటి నిప్పు చాలా చోట్ల అంటుకుంది, లంకా నగరం కాలింది. ఆ కాలిన మట్టి ఎప్పటికి కూడా నల్లగా ఉంది అని చెప్పని
వాళ్ళు చెప్తారు. ఏమంటే అక్కడ కళ్యాణేశ్వర మందిరం ఒకటి ఉందట. అంతేకాదు రామరావణ ప్రతిమలు ఉన్నాయి. ఏమండి అంతేకాదు అక్కడ ఉండేటువంటి పార్లమెంట్లో విభీషణ మహారాజు యొక్క ఫోటో కూడా ఉంది అని చెప్తారు. చిత్రం. ఏమండి ఇది ఒకటి నిదర్శనం. అలాగే జనకపురి అని చెప్పి నేపాల్లో ఒక పట్టణం ఉంది. ఆ జనకపురి నుంచి మనకు ఈ రామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు, రామ్లాలా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది కదా ఈ అయోధ్యలో, అప్పుడు అక్కడ వాళ్ళు సీతాదేవి మా ఊరి ఆడపడుచు కనుక అక్కడ నుంచి మేము కొన్ని కానుకలు పంపిస్తాము అని పంపించారు. అక్కడ జనక మహల్ అని ఒక మహల్ కూడా ఉందట. ఏమండి అలాగే హనుమంతుని యొక్క పాదముద్రలు లంకలో ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రాచీన కాలంలో రామకథ జరిగింది అనేటువంటి దానికి నిదర్శనాలుగా ఉంటున్నాయి. పూర్వం మార్క్స్ ముల్లర్ ఆర్య ద్రావిడ భాషావాదం తీసుకొచ్చాడు. ఆ ఆర్య ద్రావిడ భాషావాదం తీసుకొచ్చినప్పుడు ఆర్యులు భారతదేశంపైకి వచ్చి ద్రావిడులను ఓడించి వాళ్ళని కొందరిని చంపి దేశాన్ని ఆక్రమించుకున్నారు అని చెప్పడం జరిగింది. అయితే షాపర్ అనేటువంటి ఆయన చెప్తున్నారు, చరిత్ర పూర్వకాలాల్లో తర్వాత కాలంలో కానీ ఏ కాలంలోనూ దక్షిణాసియాలోనికి ఇండో ఆర్యన్ లేదా యూరోపియన్ దండయాత్ర ఏది జరిగినట్లు ఇప్పుడున్న ఆర్కియోలాజికల్ డేటా సమర్థించడం లేదు అని తన పుస్తకంలో 21వ పేజీలో వ్రాయడం జరిగింది. అంటే దీని అర్థం ఏమిటి? ఆర్యులు భారతదేశంపై దాడికి వచ్చినట్టు ఆధారమే లేకపోతే మరి దాన్ని ఏ విధంగా విశ్వసిస్తాం? కనుక అది ఒక ప్రమాణంగా మనకు ఉంటుంది.